ఆడే విధంగా ఆలోచించే విధంగా ఉండాలి. ఇంకోలాగా చెప్పాలంటే మీ ప్రవర్తన ఎట్లుండాలంటే సారు మిమ్మల్ని అందరినీ వాళ్ళ పిల్లలుగా అనుకొని మీ భవిష్యత్తును ఆలోచించే విధంగా ఉండాలి. అంతే కదా, వీడికి నేనేం చదువు చెప్పాలి, వీడు ఇంటలేడు అనేటువంటి ఆలోచన సార్లకు రానియద్దు. అట్లా వస్తుందంటే దానికి కారణం మీరే. ఇంకా రమేష్ విషయానికి వచ్చినట్లయితే వాస్తవంగా రమేష్ చాలా ఇంటెలిజెంట్. ఇప్పటికి తిడతా ఉంటాయి, ఇప్పటికి కూడా మొన్న బయటప్పుడు కూడా అంటా ఉన్నా నేను, నువ్వు ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయి, ఈ బెల్లు కొట్టే ఉద్యోగం బంద్ చేసి ఆ జూన్ రెసిడెంట్ లేకపోతే బిఎడ్ టీటీసీలో చేసి సారుగా. కానీ అయితలేడు ఇంకా. మేము వచ్చేసరికి అన్నీ రమేషే. ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రమేషే అడుగుతారు, మా ఎంఆర్సీ వాళ్ళు రమేష్ని అడుగుతారు, ఎవరు వచ్చి రమేష్ని అడుగుతారు. మమ్మల్ని అడిగేటోడు ఎవరు లేడు అసలు, ఎవరికి తెలియదు. సో ఆ విషయంలో కొంత ఇనిషియేట్ తీసుకొని చేయాల్సి వచ్చింది. రమేష్ను అంటే కొంత హట్ అయి ఉంటాడు అప్పుడు, రమేష్ తప్పకుండా హట్ అయి ఉంటాడు. ఎందుకంటే అన్ని తనే చేసేది. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా తన బాధ్యతలు తగ్గించుకుంటూ వచ్చినాం, ఎందుకంటే మేము కూడా పనిచేయాలి కాబట్టి. అటెండెన్స్ రిజిస్టర్ నుంచి మొదలు పెడితే అన్ని రిజిస్టర్లు రమేష్ రాసేది, టీసీలు కూడా రమేష్ రాసేది. అడ్మిషన్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ రమేషే, టీసీలు ఇన్ఛార్జ్ రమేషే, మిడ్ డే మీల్స్ రమేషే, అటెండెన్స్ రిజిస్టర్లు రమేషే. అర్థమైందా? మీ టోటల్ సైన్స్ మెడికల్ డిపార్ట్మెంట్ కిట్ అంతా రమేష్ దగ్గరనే ఉండేది, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరనే రమేష్ ఉండేది. ఎంఆర్సీలో రమేషే, ఎస్టీఓలో రమేషే. రమేష్ లేని ప్రపంచం లేదు 2018 వరకు. సో గ్రాడ్యువల్గా ఆ ప్రపంచం నుంచి రమేష్ను మెల్లిమెల్లిగా ఉపశమనం గావిస్తూ వచ్చినాం. సో ఆ విషయంలో నేను అప్పుడప్పుడు కొద్దిగా హార్ష్గా ఒక 2-3 సందర్భాల్లో మాట్లాడుంటే రమేష్ ఏమనుకోవడానే అనుకుంటారు ఇప్పటివరకు. ఓకే, ఐ ఫీల్ హిమ్ లైక్ మై బ్రదర్. ఓకే, ఈ 6 years స్పాన్లో నేనేమన్నా అని ఉంటే తను వేరే విధంగా తీసుకోడు. ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటా, ఇప్పటికీ అదే బెదిరిస్తూ ఉంటా, ఎందుకంటే తన మీద అంత చనువు ఉన్నది. ఇప్పటికి కూడా లేట్ అయితే 4 పడ్డాకనే మళ్ళీ అక్కడికి వచ్చింది. సో ఈ బాండింగ్ గ్యాప్ వచ్చింది, అది రావద్దు. ఎప్పటికీ ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయులు అప్పుడో ఇప్పుడో మేము ఫోన్లు చేస్తాం, మీరు కూడా ఫోన్ చేయాలి. వీలైనప్పుడు ఎల్బాకకు వచ్చినప్పుడో లేకపోతే చల్లూరుకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఎప్పుడైనా వచ్చినప్పుడు బడిని ఒక్కసారైనా సందర్శించి ఆ పిల్లల గరే వీళ్ళు మా సాలరా భయ అని వాళ్ళు మర్చిపోకుండా, ఆ బాండింగ్ మేము మర్చిపోకుండా చేయాలని. ఇక మాట్లాడాలంటే చాలా ఉన్నది, కానీ సమయం తక్కువ ఉన్నది, ఇంకా మాట్లాడాల్సింది ఎక్కువ ఉన్నది కాబట్టి మాట్లాడలేకపోతున్నా. సారీ ఫర్ దాట్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మరి సార్లతో ఉన్న బంధాన్ని ఒక్క చిరునవ్వు చాలదా మీలో 1000 పూలు పూయించడానికి, ఒక్క చిరు స్నేహం చాలదా అన్ని కలలు నెరవేర్చుకోవడానికి అని అంటూ మరి సార్లతో ఉన్న అన్ని అనుబంధాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి అదేవిధంగా విద్యార్థులకు కూడా అర్థమైందా? మీ టోటల్ సైన్స్ మెడికల్ డిపార్ట్మెంట్ కిట్ అంతా రమేష్ దగ్గరనే ఉండేది, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరనే రమేష్ ఉండేది. ఎంఆర్సీలో రమేషే, ఎస్టీఓలో రమేషే. రమేష్ లేని ప్రపంచం లేదు 2018 వరకు. సో గ్రాడ్యువల్గా ఆ ప్రపంచం నుంచి రమేష్ను మెల్లిమెల్లిగా ఉపశమనం గావిస్తూ వచ్చినాం. సో ఆ విషయంలో నేను అప్పుడప్పుడు కొద్దిగా హార్ష్గా ఒక 2-3 సందర్భాల్లో మాట్లాడుంటే రమేష్ ఏమనుకోవడానే అనుకుంటారు ఇప్పటివరకు. ఓకే, ఐ ఫీల్ హిమ్ లైక్ మై బ్రదర్. ఓకే, ఈ 6 years స్పాన్లో నేనేమన్నా అని ఉంటే తను వేరే విధంగా తీసుకోడు. ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటా, ఇప్పటికీ అదే బెదిరిస్తూ ఉంటా, ఎందుకంటే తన మీద అంత చనువు ఉన్నది. ఇప్పటికి కూడా లేట్ అయితే 4 పడ్డాకనే మళ్ళీ అక్కడికి వచ్చింది. సో ఈ బాండింగ్ గ్యాప్ వచ్చింది, అది రావద్దు. ఎప్పటికీ ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయులు అప్పుడో ఇప్పుడో మేము ఫోన్లు చేస్తాం, మీరు కూడా ఫోన్ చేయాలి. వీలైనప్పుడు ఎల్బాకకు వచ్చినప్పుడో లేకపోతే చల్లూరుకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఎప్పుడైనా వచ్చినప్పుడు బడిని ఒక్కసారైనా సందర్శించి ఆ పిల్లల గరే వీళ్ళు మా సాలరా భయ అని వాళ్ళు మర్చిపోకుండా, ఆ బాండింగ్ మేము మర్చిపోకుండా
చేయాలని. ఇక మాట్లాడాలంటే చాలా ఉన్నది, కానీ సమయం తక్కువ ఉన్నది, ఇక మాట్లాడాల్సింది ఎక్కువ ఉన్నది కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. సారీ ఫర్ దాట్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.